ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనగానే కంప్యూటర్ సైన్సెస్ లేదా ఆ రిలేటెడ్ ఉన్న ఐటీ రిలేటెడ్ ఏఏ రిలేటెడ్ జాబ్సే విని మిగతా అందరూ బాగా నిరుత్సాహంగా ఉన్న ఈ టైంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ వాళ్ళకి నోటిఫై చేయడం అన్నది సివిల్ ఇంజనీర్స్కి ఎంతో కూడా మోటివేటింగ్గా ఉంది కదూ. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ కూడా ఈ పాటికి నోటిఫికేషన్ చూసే ఉంటారు. అయినా కూడా ఇంకొకసారి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం మళ్ళీ రివ్యూ చేసుకుందాము. ఈ నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆ డిపార్ట్మెంట్ కోసం ఇష్యూ చేశారు. నంబర్ ఆఫ్ పోస్ట్ 222 ఉన్నాయి. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నది మల్టీజోన్ 1 and 2 రెండిట్లో కూడా చూపిస్తున్నారు. మొత్తం 222 పోస్టులు అయితే మల్టీజోన్ 1లో 112 పోస్ట్, అదేవిధంగా మల్టీజోన్ 2లో 110 పోస్ట్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఆ రెస్పెక్టివ్ మల్టీజోన్ వాళ్ళకి అక్కడున్న లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. ఈ జాబ్కి పే స్కేల్ వచ్చేసి 54,220 నుంచి 1,33,630 అని చూపించడం జరిగింది. మీకు అందరికీ తెలిసినట్టే ఈ గవర్నమెంట్లో పే స్కేల్ అనేది చెప్పబడుతుంది. బేసిక్ అమౌంట్ చూపించిన దాని మీద అలవెన్సెస్ ఉంటాయి, దాంతో యాడ్ అయ్యి ఫస్ట్ శాలరీ వస్తుంది. కాబట్టి ఇది బేసిక్ 54,660 కంటే కూడా ఆల్మోస్ట్ ఒక 10-15% శాలరీ ఎక్కువే వస్తుంది. అయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్కి కావాల్సిన మిగతా అర్హతలు తెలుసుకుందాము. దీనికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం ఏజ్ లిమిట్ని 44 ఇయర్స్ వరకు పెట్టింది. అఫ్కోర్స్ 18 అన్నది మినిమం అనుకోండి, అది గ్రాడ్యుయేట్స్కి అందరికీ వర్తించేదే. అంతేకాకుండా సోషో ఎకనామిక్లో సెక్షన్స్కి సపోర్టుగా షెడ్యూల్ కాస్ట్, ట్రైబ్స్, బీసీస్కి అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇంకొక 5 ఇయర్స్, ఇంకా పర్సన్స్ విత్ ఛాలెంజ్డ్ ఎబిలిటీకి 10 ఇయర్స్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు కూడా 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 5 ఇయర్స్, అండ్ ఇంకెవరైనా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్గా కనుక ఆల్రెడీ పనిచేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనం అనుకున్నట్టు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బాడీ అని చెప్పడం జరిగింది. ఈ అప్లికేషన్ విండో వచ్చేసి 6th జూన్ రేపు ఓపెన్ అవుతుంది. ఈ అప్లయింగ్ లాస్ట్ డేట్ జూలై 13 ఈవినింగ్ 5 PM అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ మనము చేసుకునే ముందు ముఖ్యంగా ఓటీఆర్ అనేది ఆల్రెడీ మనము రిజిస్టర్ అయి ఉండాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. 1 టైం రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోయినట్లయితే మీరు అది చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ అప్లికేషన్ని మన ఓటీఆర్ ద్వారానే లాగిన్ అవ్వగలము. అంతేకాకుండా అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లోనే చేయాలి, ఆఫ్లైన్లో చేయడం అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా చేసుకోగలరు. రిటర్న్ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో ఉంటుందని ఇండికేట్ చేశారు. ఇంకా మిగతా వివరాలు లైక్ డేట్ అండ్ అదర్ ఇష్యూస్ రాలేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్, టెక్నికల్ జాబ్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్లో పేపర్ 2 అనేది ఉంటుంది, అంటే ఒక పేపర్ ఉంటుంది. అంతేకాకుండా ఒక జనరల్ స్టడీస్కి కూడా ఒక పేపర్ కేటాయించడం జరిగింది. సో 2 పేపర్స్ ఉంటాయి ఎగ్జామ్లో. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్. పేపర్ 1కి 150 మార్క్స్ అయితే టెక్నికల్ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది, 300 మార్క్స్. సో టోటల్ కంబైన్డ్ స్కోర్ వచ్చేసి 450 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందన్నది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవి హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ జ్యూరిస్డిక్షన్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో మాత్రం నిర్వహింపబడుతుంది. సో వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు తమ నియర్ బై ప్లేసెస్ని ఆఫ్ చేసుకుని అక్కడ ఆ విధంగా ఎగ్జామ్ ఇవ్వడానికి మెంటల్గా ప్లాన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఈ అప్లికేషన్ ఫీకి మనకి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపీస్ ప్లస్ 120 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అదర్ ఎకనామిక్ అండ్ సోషల్ కేటగిరీస్ వాళ్ళు 500 రూపీస్ ప్లస్ 120 మాత్రం పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మనం ముందనుకున్నట్టు బేసిక్గా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టీజీపీఎస్సీ పోర్టల్లో. అది గనక చేసుకోకపోయినట్లయితే ఇమ్మీడియట్గా ఈ జూలై 13 లోపల మీరు కంప్లీట్ చేసేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని మీరు అప్లికేషన్ని మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ లాగిన్ పోర్టల్లో ఉన్నది మీకు అక్కడ ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ అవుతుంది.
ఇది లేకపోతే మీరు ఆన్లైన్ అప్లై చేయలేరు. ఈ లాగిన్లో మీరు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్వాలిఫికేషన్, కమ్యూనిటీ, ఇతరత్ర పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ కూడా మీరు చూపించవలసి ఉంటుంది. తర్వాత ఈ అప్లికేషన్ని మీరు సేవ్ చేసుకొని, రివ్యూ చేసుకొని, కరెక్షన్స్ కూడా ఏమన్నా ఉంటే చేసుకొని ఆ తర్వాత పేమెంట్స్కి ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇది మీరు ఒకసారి పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఐడిగా, రెఫరెన్స్ ఐడిగా కూడా ఫ్యూచర్ యూజ్కి పనికొస్తుంది. ఫీజు కూడా అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ వయా నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ద్వారా చేయడం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్కి రిలీజ్ చేయడం జరిగిందో అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అండ్ సివేజ్ బోర్డ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్లో వేరియస్ స్పెషలైజేషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేస్తుంటారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ కెమికల్ ఇంజనీర్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, బయోమెడికల్ ఇంజనీర్స్, ఆ విధంగా ఉంటుంది అవసరాన్ని బట్టి, డిపార్ట్మెంట్ని బట్టి. అంతేకాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుంది జెన్కోలో. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ యాజ్ అండ్ వెన్ ద గవర్నమెంట్ రిలీజెస్ యూ కెన్ గెట్ రెడీ టు అప్లై. కానీ ఇంజనీర్స్కి ఈ విధంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయనేది మాత్రం మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాము. సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు కెరీర్ గురించి అప్డేట్స్, గైడెన్స్ కావాలంటే మీరు కెరీర్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. careermitra.in లో రిజిస్టర్ అవ్వండి. మ్యాచింగ్ అలర్ట్స్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తాము.